నువ్వు ఎవరి సొత్తు? ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. అంటే దేవుడు అనుగ్రహిస్తే నువ్వు వచ్చావు. మరి నా తండ్రి అనుగ్రహం పొంది నువ్వు నా దగ్గరకు వచ్చావు. నేను నిన్నెలా వదిలిపెడతాను? నిన్నెలా చేస్తాను? మీకు ఈ సందర్భంలో విషయం చెప్తాను. ఇద్దరు కుమారుడు ఉన్నారు. చిన్న కుమారుడు తన ఆస్తి తీసుకుని దూర ప్రాంతం వెళ్ళిపోయిన తర్వాత ఈ సందర్భం అందరికీ తెలుసుకండి. వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దుర్వ్యాపారం పాలు చేసి ఆస్తి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమనుకున్నాడు? నా తండ్రి యొద్ద కూలి వారే సమృద్ధిగా ఆహారం తింటారు, నేను ఇక్కడ మహాయాతన పడుతున్నాను. నేను ఇప్పుడు నా తండ్రితో చెప్తాను కదా, తండ్రి దేవునికి నీకు మధ్య నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని నేను అడుగుతాను